ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనందరికైతే చిన్నప్పటి నుంచి ఏరోప్లేన్స్ అన్న, ఎయిర్‌పోర్ట్స్ అన్న ఒక రకమైన వైబ్ అనేది వస్తుంది. ఆ మాట వినంగానే. సో, మనకైతే ఇవాళ ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, మనకైతే 4302 జాబ్స్ దాకా అయితే ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ వాళ్ళైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌లో అయితే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ అవ్వడం జరిగింది. సో, ఆ డిఫరెంట్ కేటగరీస్ ఏంటంటే వాటిల్లో ఒక జాబ్‌కైతే జస్ట్ 10థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే చక్కగా ఎయిర్‌పోర్ట్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, 10థ్ చదివితే పాస్ అయితే సరిపోతది. సో, మీకింకా బేసిక్ ఇంగ్లీష్ వచ్చి సరిపోతుంది. మీరైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇది అనేది ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్ అన్నమాట. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనం ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్లి చూసుకుంటే గనక ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఆల్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళైతే మనకి రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, మనం ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్‌లో అయితే దాదాపు 19 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో, 19 పోస్టులకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్స్‌కైతే మనకి ఆహ్, అవైలబుల్‌గా ఉన్నాయి. సో, వీటిల్లో 10థ్ బేస్ మీద 10థ్ పాస్ అయితే వచ్చే జాబ్స్ ఏంటంటే మనకి యుటిలిటీ ఏజెంట్ అండ్ హ్యాండీమ్యాన్ జాబ్స్ అయితే 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఈ హ్యాండీమ్యాన్ జాబ్స్‌కైతే 2216 జాబ్స్ దాకైతే రావడం జరిగింది. యుటిలిటీ ఏజెంట్స్‌కైతే 22 జాబ్‌ల దాకైతే రావడం జరిగింది నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసుకుంటే హ్యాండీమ్యాన్ జాబ్స్‌కైతే జస్ట్ 10థ్ స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. సో, మీకు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోతది. జస్ట్ చదవడం అలా వస్తే సరిపోతుంది. సో, ఇంకా లోకల్ నాలెడ్జ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ కూడా అయితే మీకు జస్ట్ స్పీక్ అంటే అర్థం అవ్వడం అలా వస్తే సరిపోతుంది. సో, మీకైతే 22,530 రూపీస్ దాకా అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, జనరల్ అయితే 28 ఇయర్స్ వరకు అయితే లిమిట్ ఉంది. సో, 28 ఇయర్స్ కంటే లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 28 ఆర్ 28 బిలో ఇయర్స్. సో, క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓబీసీ కేటగరీ ఆర్ ఎంటైటిల్డ్ టు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. వీళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో, నేచర్ ఆఫ్ ది జాబ్ ఫంక్షన్ చూసుకుంటే కనుక మనకైతే ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగేజ్ ఆర్ కార్గో లోడింగ్ చేయడం, అన్‌లోడింగ్ చేయడం అండ్ ఆల్సో ఆహ్, క్లీనింగ్ ఆఫ్ ద ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ అసిస్టెంట్ టెక్నీషియన్స్ ఇన్ వర్క్‌షాప్స్‌లో అయితే మీకు అసిస్ట్ చేస్తూ ఉంటారు టెక్నీషియన్స్‌కి. సో, వీల్ చైర్ అసిస్టెన్స్ ఇలాంటివైతే మీరైతే చేయాల్సుంటుంది ఎయిర్‌పోర్ట్‌లో. సో, మీకైతే 3 షిఫ్ట్స్‌లో అయితే మీకు షిఫ్ట్ వైస్‌గా అయితే మీకైతే జాబ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో, మీరు నైట్ షిఫ్ట్స్ కూడా అప్పుడప్పుడు పనిచేయాల్సుంటుంది. సో, మీకైతే క్యాజువల్ లీవ్, సిక్ లీవ్స్ అండ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఈపీఎఫ్ఓ కూడా అయితే మీకైతే ఎలిజిబిలిటీ బట్టి ప్రొవైడ్ చేస్తారు. సో, యుటిలిటీ ఏజెంట్స్ జాబ్స్‌కొచ్చేసరికి దీనికి కూడా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. సో, దీనికి కూడా జస్ట్ లోకల్ అండ్ హిందీ లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది. జస్ట్ అర్థమయ్యి మాట్లాడగలిగితే. సో, దీనికి కూడా 22,530 రూపీస్ అయితే మనకి సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. క్లీనింగ్ ఆఫ్ గార్బేజ్ పైల్స్, కార్గో వేర్‌హౌస్ అండ్ క్లీనింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ వర్క్ అయితే మీరైతే చేస్తారు. యుటిలిటీ ఏజెంట్స్ జాబ్‌లో అయితే. సో, ఈ 2 అయితే జస్ట్ 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఈ రెండిటికైతే అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే హ్యాండీమ్యాన్ అండ్ యుటిలిటీ ఏజెంట్ జాబ్‌కైతే మనకి జస్ట్ ఎటువంటి టెస్ట్ అనేది లేదు. జస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటది. అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం, జస్ట్ రన్నింగ్ అలాంటిది మాత్రమే ఉంటుంది. సో, డైరెక్ట్‌గా అయితే మీరు వీటిలో పాస్ అయితే డైరెక్ట్‌గా అయితే మీకైతే వర్చువల్ ఇంటర్వ్యూ ఆర్ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ అయినా ఏదో ఇంటర్వ్యూ అయితే మీకు తప్పకుండా ఉంటుంది. సో, ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఔట్ స్టేషన్స్ అది ఇంటర్వ్యూ అనేది ఫిజికల్ టెస్ట్ జరిగిన రోజే ఉండొచ్చు. లేకపోతే దాని తర్వాత రోజైనా ఉండొచ్చు. సో, మీరైతే దానికి ప్రిపేర్ అవ్వాలి. మనకైతే ఇక్కడ పారామెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కూడా మనకైతే జాబ్ రావడం జరిగింది. సో, ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసుంటారో అంటే విత్ డిప్లొమా ఇన్ నర్సింగ్‌లో అంటే బీఎస్సీ నర్సింగ్ అని అలా నర్సింగ్ ఫీల్డ్‌లో అయితే ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసుంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో, ఎవరికైతే హిందీ వచ్చిందో సో, ఇంగ్లీష్‌లో కూడా స్పోకెన్ అండ్ రిటెన్ స్కిల్స్ ఉన్నాయో వారైతే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి కూడా 27,450 రూపీస్ దాకా అయితే మనకి సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
మనకైతే హ్యాండీమ్యాన్ అండ్ యుటిలిటీ ఏజెంట్స్ జాబ్స్‌కైతే 16థ్ జులై 2024 అయితే మనకి వాక్ ఇన్ డేట్ అండ్ టైమ్ అయితే ఇచ్చారు. సో, ఆ రోజునైతే మనం వెళ్లి ఫిజికల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. సో, ఇంటర్వ్యూ ఆ రోజు గాని, దాని తర్వాత రోజు గాని ఉండొచ్చు. మనం చెప్పలేమిప్పుడు. అండ్ పారామెడికల్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అయితే 12థ్ జులై 2024 అండ్ 13 జులై 2024లో అయితే మనకి వాకింగ్ డేట్స్ ఇచ్చారు మనకి. వాకింగ్ డేట్ అండ్ టైమ్. పారామెడికల్ అండ్ ఇవన్నీ అయితే హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్స్ ఈ జాబ్స్ అన్నీ అయితే మనకి ముంబైలో అయితే జరుగుతున్నాయి. ఇవెను అనేది. మీరు ఈ జాబ్స్ అన్నిటికి ఎలా అప్లై చేయాలంటే ఈ పీడిఎఫ్‌లో ఉన్న లాస్ట్‌కి స్క్రోల్ చేస్తే మనకైతే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌నైతే మీరైతే జిరాక్స్ తీసుకొని మీరైతే వాటిల్ని అన్నిటిని కాలమ్స్ అన్నిటిని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఈ అన్ని డాక్యుమెంట్స్ జిరాక్సెస్ అనేవి ఆ అప్లికేషన్‌కైతే మీరైతే అటాచ్ చేసి సో, మనకి మీరైతే అప్లికేషన్ ఫీజ్ అని చెప్పేసి డీడీ అయితే తీయాల్సుంటుంది. సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ పే చేయవసరం లేదు. సో, మిగతా వాళ్ళందరూ అయితే డీడీ అనేది ఇక్కడ కనిపిస్తున్న ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనే చ పేరు మీదైతే మీ డీడీ అని తీసి సో, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌తో పాటు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డీడీతో అన్నీ కలిపి అయితే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సుంటుంది. సో 10థ్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి, సో మీరైతే ఎయిర్‌పోర్ట్స్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు చక్కగా. సో 3 ఇయర్స్ అయితే వర్క్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో తర్వాత రెన్యువల్ కూడా చేస్తామని చెప్పారు. సో మీరైతే ఇంకా ఈ నోటిఫికేషన్ అనేది బాగా చదివిన తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. చేయండి జాబ్ అనేది. సో పూర్తిగా అయితే చదవండి. సో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి రిటన్ టెస్ట్ లేదు కాబట్టి, సో జస్ట్ ఇంటర్వ్యూనే కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేసే అవకాశం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి జాబ్స్ ఇంకా మీకు ఏమన్నా కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.